Hi all, welcome back to Spoken English online classes. This is Surya Majji. Are you practicing English? I think your answer is no. Why? Because you don't have any friend with you. You don't have your co-partner who knows English very well. So that's why I came here to explain about Ace Fluency app. This app is available in Play Store, Google Play Store free of cost. So by using this app, you can easily talk to with your co-partners per day 25 minutes. So daily you can talk to your co-partners with for 25 minutes in English only. They don't know Telugu. They will interact with you only in English. So if you use this app, this will be very helpful for you to develop your English. So please use this app. I will provide this link in description box also. So let's go to our class. ముందుగా మనం గత క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ నేర్చుకున్నాం. ఈరోజు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ నేర్చుకుందాం. భవిష్యత్తులో ఏదైనా పనిని చేస్తాము, తర్వాత చేస్తాము అని చెప్పడానికి ఈ టెన్స్ని మనం ఉపయోగిస్తాము. దీనికి కీవర్డ్స్ కూడా టుమారో, నెక్స్ట్ డే అని మనం చెప్పుకోవచ్చు. దీనికి స్ట్రక్చర్ గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్గా మనం చెప్పుకుంటాం. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పాము. ఐ గో టు టెంపుల్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. అదే ఐ విల్ గో టు టెంపుల్, ఐ విల్ గో టు టెంపుల్, దీనికి చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ఐ గో టు టెంపుల్ అంటే నేను రోజు టెంపుల్కి వెళ్తాను, నాకు టెంపుల్కి వెళ్ళే అలవాటు ఉందని చెప్తున్నాం. ఐ విల్ గో టు టెంపుల్ అంటే నేను టెంపుల్కి తర్వాత వెళ్తాను, భవిష్యత్తులో వెళ్తాను అని చెప్తున్నాను. సో ఈ డిఫరెన్స్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎఫర్మేటివ్ సెంటెన్స్ గమనించినట్లయితే ఇక్కడ ఐ విల్ షెల్ అని ఉంది. ఫర్ ద సబ్జెక్ట్స్ ఐ, వి, హీ, షీ, ఇట్, దే, వీటికి విల్ వాడతారండి. ఐకి వీకి విల్ అయినా వాడవచ్చు, షెల్ అయినా వాడవచ్చు. అయితే ఎప్పుడు విల్ వాడాలి, ఎప్పుడు షెల్ వాడాలి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఐ విల్ గో టు టెంపుల్ అంటే నేను టెంపుల్కి ఖచ్చితంగా వెళ్తాను, అక్కడ గ్యారంటీ ఎక్కువ ఉంటుంది. ఐ షెల్ గో టు టెంపుల్ అంటే గ్యారంటీ తక్కువ ఉంటుంది. సో మనం విల్లు షెల్ కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్నింటికి విల్ ఉపయోగించుకుందాం, ఈజీగా ఉంటుంది. సో ఎఫర్మేటివ్ సెంటెన్స్ గమనించినట్లయితే ఐ విల్ గో టు టెంపుల్ టుమారో, నేను రేపు గుడికి వెళ్తాను అని చెప్తాం. దే విల్ గో టు టెంపుల్, దే విల్ గో టు టెంపుల్, వారు గుడికి వెళ్తారు అని చెప్తాం. షీ విల్ గో టు టెంపుల్, షీ విల్ గో టు టెంపుల్, ఆమె గుడికి వెళుతుంది అని చెప్పుకుంటాం. అంటే అన్ని సబ్జెక్ట్స్కి మనం విల్ ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఐ షెల్ గో టు టెంపుల్ అన్న కరెక్ట్ అర్థమే వస్తుందండి. ఐ షెల్ గో టు టెంపుల్, వీ షెల్ గో టు టెంపుల్, ఈ రెండు కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. కాకపోతే ఐ విల్ గో టు టెంపుల్ అంటే గ్యారంటీ ఎక్కువ ఉన్నట్టు, ఐ షెల్ గో టు టెంపుల్ అంటే గ్యారంటీ తక్కువ ఉన్నట్టు మనం చెప్పుకుంటాం. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ గమనిద్దాం. ఐ విల్ నాట్, దీన్నే ఐ వోంట్ అంటారండి. ఐ వోంట్ గో టు టెంపుల్, ఐ వోంట్ గో టు టెంపుల్, అన్ని సబ్జెక్టులకి ఇవే తీసుకున్నాం. దే వోంట్ గో టు టెంపుల్, ఐ వోంట్ గో టు టెంపుల్ అంటే నేను గుడికి వెళ్ళను, అంటే భవిష్యత్తులో వెళ్ళను అని చెప్తున్నాము. దే వోంట్ గో టు టెంపుల్ అంటే వారు గుడికి వెళ్ళరు. అదేవిధంగా షీ వోంట్ గో టు టెంపుల్ అంటే ఆమె గుడికి వెళ్ళదు భవిష్యత్తులో అని చెప్తున్నాం. ఇవి నెగిటివ్ సెంటెన్స్గా మార్చుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని గమనిద్దాం. ఇంట్రాగేటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు మాత్రం ఐకి వీకి షెల్ వాడాలండి. షెల్ ఐ గో టు టెంపుల్, ఇది దీని అర్థం ఏంటంటే అదేవిధంగా విల్ హీ గో టు టెంపుల్, విల్ హీ గో టు
టెంపుల్. ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉందని మీరు గమనించుకోవాలి. షల్ ఐ గో టు టెంపుల్ అంటే ఇది ఆస్కింగ్ పర్మిషన్ కింద వస్తుంది, అంటే నేను టెంపుల్కి వెళ్ళవచ్చా అని పర్మిషన్ తీసుకోవడం అవుతుంది. విల్ హీ గో టు టెంపుల్ అంటే అతను టెంపుల్కి వెళ్తాడా అనే క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ షెల్ పెట్టేటప్పుడు ఐకి వీకి పర్మిషన్ అవుతుంది, ఆస్కింగ్ పర్మిషన్గా మనం తీసుకుంటాం, ఆస్కింగ్ పర్మిషన్. ఇంకా మిగతావన్నీ కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ విల్ నాట్ పెడదాం, వోంట్ నెగిటివ్స్. వోంట్ హీ గో టు టెంపుల్ అని చెప్పినప్పుడు వోంట్ హీ గో టు టెంపుల్ అని చెప్తే అతను గుడికి వెళ్ళడా అని మీనింగ్ వస్తుంది. వోంట్ షీ గో టు టెంపుల్ అని చెప్పినప్పుడు ఆమె గుడికి వెళ్ళదా అనే మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది. వోంట్ దే గో టు టెంపుల్, వారు గుడికి వెళ్ళరా అనే మీనింగ్ అనేది ఇక్కడ మనకి వస్తుంది. అదేవిధంగా WH క్వశ్చన్స్ గమనిద్దాం. వై విల్ యూ గో టు టెంపుల్? నువ్వు గుడికి ఎందుకు వెళతావు అంటే భవిష్యత్తులో గుడికి అంటే నెక్స్ట్ అవర్ కానీ, ఒక గంట తర్వాత కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ, ఈ విధంగా భవిష్యత్తులో ఏదైనా టైంకి నువ్వు గుడికి ఎందుకు వెళతావు అని చెప్తుంది. అదేవిధంగా హౌ విల్ యూ గో టు టెంపుల్ అని చెప్పినట్లయితే నువ్వు గుడికి ఎలా వెళతావు అనే మీనింగ్ వస్తుంది. హౌ షెల్ ఐ గో టు టెంపుల్, నేను టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనే క్వశ్చన్ అడిగినట్టుగా వస్తుంది. నెక్స్ట్ గమనించినట్లయితే ఇంకా వై విల్ హీ గో టు టెంపుల్, ఆమె టెంపుల్కి ఎందుకు అతను టెంపుల్కి ఎందుకు వెళ్తాడు అనే మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ విల్ తీసుకుని వోంట్ పెట్టుకున్నట్లయితే నెగిటివ్ మీనింగ్స్ కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వై వోంట్ యూ గో టు టెంపుల్, నువ్వు గుడికి ఎందుకు వెళ్ళవు అనే మీనింగ్ వస్తుంది. అదేవిధంగా ఇది మీనింగ్ లెస్ అవుతుంది. వై వోంట్ హీ గో టు టెంపుల్ అంటే అతడు గుడికి ఎందుకు వెళ్ళడు అనే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు మనం మరొక ఎగ్జాంపుల్ తీసుకొని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మరొకసారి గమనిద్దాం. స్పీక్, ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. అదేవిధంగా దే విల్ స్పీక్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ మాట్లాడతారు. అదేవిధంగా షీ విల్ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది అని ఈ విధంగా పాజిటివ్ సెంటెన్సెస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనం తెలియజేస్తాం. అదేవిధంగా ఇక్కడ విల్ తీసి వోంట్ పెట్టుకున్నాం అనుకోండి, విల్ నాట్నే వోంట్ అని కూడా అంటారు. ఐ వోంట్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడను. దే వోంట్ స్పీక్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ మాట్లాడరు. షీ వోంట్ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడదు అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ తయారు చేసినప్పుడు షల్ ఐ స్పీక్ ఇంగ్లీష్, విల్ హీ స్పీక్ ఇంగ్లీష్, విల్ దే స్పీక్ ఇంగ్లీష్. ఇలా గమనించినట్లయితే షల్ ఐ స్పీక్, ఐకి ఊకి షల్ మాత్రమే పెట్టాలి. ఇంటరాగేటివ్ వచ్చేటప్పుడు ఐకి ఊకి షల్తో మాత్రమే ప్రశ్న స్టార్ట్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాం. షల్ ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడవచ్చా అనే ఆస్కింగ్ పర్మిషన్ తీసుకున్న మీనింగ్ వస్తుంది. విల్ హీ స్పీక్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్లో మాట్లాడతాడా, భవిష్యత్తులో మాట్లాడతాడా అనే అర్థం వస్తుంది. విల్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్లో మాట్లాడతారా అని అర్థం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ కూడా తీసుకోవచ్చు. షాంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడకూడదా అని వస్తుంది. వోంట్ హీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వోంట్ హీ స్పీక్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్లో మాట్లాడడానికి వస్తుంది. వోంట్ దే స్పీక్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్లో మాట్లాడరా అనే అర్థం వస్తుంది. ఈ విధంగా మనం WH క్వశ్చన్స్ కూడా తయారు చేసుకోవచ్చు. వై షల్ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడాలని వస్తుంది. వై విల్ హీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతాడు. వై విల్ దే స్పీక్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతారు అని ఈ విధంగా మనం WH క్వశ్చన్స్ కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఫ్రేమ్ చేయవచ్చు. సో నేను చెప్పిన ఈ ఏస్ ఫ్లూయెన్సీ యాప్ అనేది ప్రస్తుత రోజులు ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను కూడా ఈ యాప్ను ఉపయోగించి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో మీరు కూడా ఈ యాప్ను ఉపయోగించి మీ యొక్క ఇంగ్లీష్ని డెవలప్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.
థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.